చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాల జేసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 19వ శతాబ్దంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం, స్త్రీలు ఇంటి గడప దాటకుండా ఉండే అనేక దురాచారాలను రూపుమాపటానికి విద్యను అందించడమే ప్రధాన ఆయుధంగా మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఎంచుకున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆనాటి అనేక సామాజిక రుగ్మతలపై పోరాటం చేసి స్త్రీలు పురుషులు సమానమనే భావనను పెంపొందించారన్నారు. వితంతువులకు వివాహాలు చేసి బాసటగా నిలిచారన్నారు. వారి కృషి ఫలితంగానే నేడు సమాజంలో స్త్రీలు పురుషులు సమానమని భావన కొనసాగుతోందన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి సమాజం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళా సాధికారతకు నిర్వహించే రూపం జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కారణ ప్రతి ఒక్కరికి జయంతి సందర్భంగా ముందుగా ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమానికి మరి బడుగు బలహీన వర్గాల నాయకులు మరి ఈరోజు ఆనాడు బడుగు బలహీన వర్గాలే కానీ దళితులే కానీ మైనార్టీలే కానీ మరి ఒక మహిళ దేశంలో ఒక మహిళా ఉపాధ్యాయురాలు మరి పేదవాళ్ళ కోసానికి చదువులు చదివించినప్పుడు అంటరానితనం తర్వాత మరి ఆనాడు మరి అగ్రకులాలు కానీ మరి వేరే ఒక అవమానానికి తీసుకొచ్చి మరి ఆ రోజు ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా మరి ఏదైతే కళలు కన్నదో మరి ఆ రోజు పేదవాళ్ళందరికీ సమాన హక్కు, తర్వాత మహిళా సోదరులందరూ మరి ప్రతి ఒక్కరు కూడా చదవాలి, రిజర్వేషన్లు కూడా రావాలి అనే ఆనాటి కళలు ఇవాళ మనం నిజంగా చెప్పాలంటే మరి రిజర్వేషన్లు మహిళా సోదరులకు స్థానికంగా 50% కాదు చట్టసభలలో కూడా రావాలి. అప్పుడే మహిళలందరూ కూడా చదువుకొని ఈ దేశం కోసం సమాజం కోసం మరి ప్రభుత్వం ఏదైతే మరి మన హక్కులను చదువులు ప్రతిదీ కూడా ఉద్యోగాలు అన్ని రంగాలలో కూడా రాణించినప్పుడే అప్పుడు ఈ సమాజానికి న్యాయం జరుగుతుందని మరి కోరుకుంటూ ఇస్తాం. ఇవాళ గ్రేట్ మన భారతదేశం స్థితిగతులనే మార్చే కార్యక్రమానికి పునాది పడ్డటువంటి మరో సిద్ధాంతం ఏదైతే అనాగరికం దేశంలో చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులలో 200 సంవత్సరాల పూర్వమే జ్యోతిరావు పూలే గారు బాగా ఆలోచించి ఆయన వేసినటువంటి ఒక ముందడుగు వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలే 195 సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నటువంటి రోజు. ఆమె మొదటి స్త్రీ ఉపాధ్యాయురాలు. అంతకుముందు భారతదేశంలో ఆడవాళ్ళకు విద్య కాదు, అసలు గౌరవమే లేదు. ఆడవాళ్ళు మట్టి ఇంటి వరకే ఆడవాళ్ళు ఉండాలి అనేటువంటి పరిస్థితి. అలాగే చట్టాలు నాగరికమైనటువంటి కట్టుబాట్లు, ఆ కట్టుబాట్లను త్యజించడానికి వీటిని పరిష్కరించడానికి జ్యోతిరావు పూలే గారు ఆనాడు ఆలోచన చేసి వాళ్ళ భార్యను సావిత్రిబాయి పూలేను మొదటి టీచర్గా మహిళా టీచర్గా చేసి ఫాతిమా బి అనేటామె ఒక ముస్లిం మహిళా టీచర్ కూడా అయింది. దేశ స్థితిగతులను మార్చింది కాబట్టి 200 ఏళ్ల క్రితం. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తిగా తీసుకొని జ్యోతిరావు పూలే గారిని, సావిత్రిబాయి పూలే గారిని, గౌతమ బుద్ధుని, కబీర్ను వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని
ఆయన భారత రాజ్యాంగం రాసిండు, ఎన్నో రచనలు చేశాడు. జ్యోతిరావు పూలే గారు ఎన్నో రచనలు చేశాడు. గులాంగిరి అనే ఒక పుస్తకం రాశాడు. సత్యశోధక సమాజం అనేటువంటి ఒక సంస్థను పెట్టు. అంటే స్త్రీలను ఆనాటి వ్యవస్థ బ్రాహ్మణులే కాదు, బ్రాహ్మణిజం అది. బ్రాహ్మణులు అంటే ఇలాంటి బ్రాహ్మణులు వాళ్ళేదో వాళ్ళకు అనుకోవద్దు. ఆ పద్ధతులను అవలంబించి అవి ఒప్పుకుంటున్న బీసీలు ఎస్సీలు కూడా వాళ్ళకు సహకరించారు. ఆమె మీద పేడ వేసారు, ఆమెను కుట్టిరు, ఆమె తిట్టిరు. భారతదేశ స్వాతంత్రం 1947 వస్తే 1848 అంటే ఒక 99-100 సంవత్సరాల ముందే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఒక 50-60 విద్యా స్కూళ్ళు పెట్టారు. అందులో విద్యార్థులకు చదువు చెప్పారు, మహిళలకు చదువు చెప్పారు. అంటరాని వాహారాన్ని నాగరికమైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళకు చదువు చెప్పారు. ఆ పరంపరే మరి భీమ్ కోరేగాం ఉద్యమం యుద్ధం. ఆ పరంపరే 1948-49 భారత రాజ్యాంగం అమలైంది. 50 అంటే ఒక 75 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగం అనే ఒక పరిధిలకు మనం వచ్చినాం. ఈ దేశంలో ఉండే కట్టుబాట్లు, ఈ దేశంలో ఉండే అనాగరికమైన పద్ధతులు ఏ దేశం లేదు. ఈ దేశంలో పంది కూడా ఒక దేవుడే, పాము కూడా ఒక దేవుడే, కుక్క కూడా ఒక దేవుడే, దున్నపోతు కూడా ఒక దేవుడే. కానీ మనిషి మాత్రం గౌరవించాం. ఇవన్నీ తప్పని ఎన్నో విషయాలల్లో రచనలు చేసి వాదించి భారత రాజ్యాంగం వల్ల మనుషులకు అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. మామూలు వ్యవసాయ పని చేసుకునే ఓటు, ఆ వ్యక్తి ఓటు ఎంత విలువ ఉంటుందో భారత ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా అదే ఓటు విలువ ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నిర్దేశించాడు. దాని మీద అందరు ఒప్పుకున్నారు. ఇవాళ వీటికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం ఉన్నట్టే మనకు కనపడ్డట్టే ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సిస్టాలు చూస్తే మను కాదు, మను తాత సిస్టంలు ఇవాళ అమలు చేస్తాం. పేరుకు మేము రాజ్యాంగాన్ని ఒప్పుకుంటాం, మహాత్మా గాంధీని ఒప్పుకుంటాం అన్నట్టు చెప్తారు. కానీ మహాత్మా గాంధీ పేరు మీద పెట్టిన ఈజీఎస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి జీరామ్ అని పెట్టి ఆమెను గుడి కడితే ఎవడు అద్దటలేడు. కానీ మహాత్మా గాంధీ పేరు తీసేసి అంబేద్కర్ పేరు పెట్టు, జ్యోతిరావు పూలే పేరు పెట్టు, సావిత్రిబాయి పూలే పేరు పెట్టు, గౌతమ బుద్ధుని పేరు పెట్టు, కేవలన్న కష్టపడేటోళ్ళ పేర్లు పెట్టు. కానీ అనాగరికమైన పద్ధతులకు మనం నెట్టుకుపోవాలని ప్రయత్నం చేస్తే దేశంలో ఉండే ప్రజలు ఎప్పటికప్పుడు గమనించాలి, సోదరిమణులు గమనించాలి, ప్రజలు గమనించాలి. ఎన్నోసార్లు మాట్లాడితే మేమేదో టీవీలలో మాట్లాడాలి, పేపర్లలో స్టేట్మెంట్ల కోసం మాట్లాడుతున్నాం అని అనుకోకూరు. మీరు మేము మాట్లాడేది మనం అంతా కలిసి ఏం నిర్ణయం తీసుకోవాలి. ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితం ఏం పద్ధతులు ఉండే, 75 ఏళ్ల క్రితం భారత రాజ్యాంగానికి ఏం అవకాశాలు ఇచ్చింది. అవకాశం ఉన్నట్టే ఉండి కిందికెళ్ళి నీళ్లు కదా చాప కింద నీళ్ళు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా నిర్వీర్యం చేస్తారు అన్నింటినీ మనం అంతా గ్రహించాలి. మంచి మార్గంలో పోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలైనా కాంగ్రెస్ కూటమి చెప్తలేదు. మంచి మార్గంలో పోయినప్పుడే అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు లేదు ఇంకా చాలా మన దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరికీ సంతృప్తి చెందుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దళిత సోదరులకు, రకరకాల పార్టీల నుంచి వచ్చినటువంటి అంబేద్కరిస్టులకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రగతిశీల అని కోరుకునే అందరికీ మనస్ఫూర్తిగా సావిత్రిబాయి పూలే పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 191వ జయంతి 195వ జయంతి సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే అంటే నాకు కొన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు వీరన్న సార్ చెప్పిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోగలిగిన అది కూడా నాకు అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. అదే కాకుండా మనమే తెలుసుకోవడం కాకుండా మనం సమాజంలో తన గురించి చెప్పుకుంటూ విద్యార్థులకు, ఇప్పుడున్న యువతకు కూడా ఆ విషయాలు తన యొక్క చరిత్రను చెప్పి చరిత్రను తిరగరాసే విధంగా కూడా మనము తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే వారు చేసిన కృషి బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాలకు, మహిళలకు ముఖ్యంగా విద్య నేర్చుకోవాలి, విద్యతోటి అన్ని సాధ్యమనే విధంగా తను విద్య నేర్చుకునే కాకుండా ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా కూడా ఉండి ఎన్నో సేవలు చేసి ప్రతి మహిళ కూడా విద్యయందు
తను విద్య నేర్పి ఎన్నో ఉన్నత పదవులకు ఇప్పుడు మనం చూసుకుంటే మన సమాజంలో మేమెంత మీకు అంతగా ఉన్నట్టు మన పోటీగా కూడా ఈ ప్రపంచంలో మహిళలు వస్తున్నారంటే అది ఒక సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం వల్లనే ఈరోజు మహిళలందరూ ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూస్తే అంతరిక్షంలో సునీత విలియమ్స్ గారు వెళ్ళారు అంటే తను చదివింది అంటే దానికి కారణం అప్పుడు సావిత్రిబాయి పూలే గారు వేసిన బీజాలే అని చెప్పక తప్పదు. ఇదంతా మన దేశానికి గర్వకారణము. అదేవిధంగా ఈనాడు మహిళా సాధికారికతను సాధించుకోవాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారి ఆశయాలకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం చాలా గర్వంగా ఉంది. ఈ ప్రభుత్వానికి కూడా మేము జోహార్లు చెప్తున్నాము. అదేవిధంగా మన ప్రస్తుత శాసనసభ్యులు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా మహిళలను అన్ని రంగాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొదటగా మహాలక్ష్మి పథకం ఆ చదువుల తల్లికి ఉద్దేశం తీసుకొని తన యొక్క స్ఫూర్తి తీసుకొని మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా బస్సు ఓనర్లను కూడా చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారంటే ఇది అంతా కూడా సావిత్రిబాయి పూలే ఆశయానికి అనుగుణంగా మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని నిదర్శనము. అదేవిధంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకోవడం మనం నిజంగా అదృష్టవంతులము. ఇది పాఠ్యాంశాల్లో చేర్చి కూడా ప్రతి విద్యార్థులకు కూడా బోధించాలని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పూలే గారి 175వ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటి సామాజిక సంఘ సంస్కర్తగా దళితుల యొక్క విద్యావ్యాప్తికి, వెనుకబడ్డ వర్గాల యొక్క విద్యావ్యాప్తికి, మరి అస్పృశ్యత అంటరానితనానికి వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు మరియు సతీ సాగమనానికి వ్యతిరేకంగా ఆ రోజులో పోరాడుతున్నటువంటి క్రమం లోపల విద్య ద్వారానే వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని, వివక్షతకు గురవుతున్నటువంటి దళితులతో పాటు సగభాగమైనటువంటి మహిళలు కూడా విద్యావంతులైనప్పుడే ఈ దేశం యొక్క రూపురేఖలు మారడంతో పాటు ఈ దేశంలో అభివృద్ధి అనేటువంటి సాధ్యమవుతున్నటువంటి ఉద్దేశంతో తన భార్యకు విద్యను నేర్పి ఆమె ద్వారా మిగతా మహిళలకు విద్యా వ్యాప్తి కోసం కృషి చేయడం అనేటువంటి జరిగింది. మరి దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా అనేక అవమానాలను ఎదుర్కొని ఆమె విద్యా వ్యాప్తి కోసం కృషి చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులనే దళితులు, స్త్రీల పట్ల వివక్షత కొనసాగుతున్నటువంటి కాలంలో 200 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిబా పూలే గారు దళితుల మహిళల యొక్క విద్యా వ్యాప్తికి నడుము కట్టుకొని సంఘ సంస్కర్తగా మారి తన భార్యను కూడా త్యాగశీలిగా మార్చి ఆయన మహిళల యొక్క విద్యా వ్యాప్తి కోసం కృషి చేయడం అనేటువంటి జరిగింది. మరి వారిని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యా వ్యాప్తికి మరియు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపడానికి, సమసమాజ నిర్మాణం కోసం కృషి చేయడమే కాకుండా భారత రాజ్యాంగం లోపల అనేక అంశాలను పొందుపరచడం ద్వారా మహనీయులు కన్నటువంటి కళలు కొంత ఇప్పుడు సాకారం అవుతా ఉన్నది. మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అంబేద్కర్ గారు కళలు కన్నటువంటి సమసమాజ స్థాపన, సమానత్వం అనేటువంటి ఇంకా సాధ్యం కాలే. అప్పుడు ఒక 5 సంవత్సరాలు కనుక రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఈ దేశంలో సమానత్వం వస్తుందని అంబేద్కర్ గారు భావిస్తే, ఆ తర్వాత ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ రిజర్వేషన్లను పొడిగిస్తున్నప్పటికీ కూడా ఇంకా దళితుల లోపల, స్త్రీల లోపల, అట్టడుగు వర్గాల లోపల, మౌలిక పరిస్థితుల లోపల, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, సామాజిక స్థితిగతుల లోపల మార్పులు జరగడం లేదు. కాబట్టి ఇంకా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం సంక్షేమ పథకాలు, కేవలం జనాకర్షక పథకాలు, ఉచిత పథకాలే కాకుండా వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధికి, కుటుంబం యొక్క సర్వతోముఖాభివృద్ధికి, అట్టడుగు వర్గాల దళితుల యొక్క, మహిళల యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి కృషి చేసి దానికి సంబంధించినటువంటి పథకాలను రూపొందించినప్పుడే అంబేద్కర్ గారు కలగన్నటువంటి సమసమాజం జరుగుతుంది. కాబట్టి మహాత్మా జ్యోతిబా పూలే గారిని, సావిత్రిబాయి పూలే గారిని, అంబేద్కర్ గారిని, వారి యొక్క ఆశయాలను, లక్ష్యాలను, ఆకాంక్షలను మనమందరం మేధావులుగా సామాన్య ప్రజానీకంలోకి తీసుకెళ్లి సామాన్య ప్రజానీకానికి చైతన్యవంతం చేసి వారి అభ్యున్నతికి కృషి చేసినప్పుడే ఈ కళలు సాధ్యమయ్యాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలు సభల అధ్యక్షుడు కేడో లింగమూర్తన్నకు మేమేమని చెప్తానంటే కేడో లింగమూర్తన్న శివరావు చెప్తే మన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రి చెప్పినట్టే నేను దయచేసి మీకు ఒకటి చెప్తానని నేను ఏం మాట్లాడా. సత్యశోధక సమాజాన్ని స్థాపించి మహాత్మా జ్యోతిబా పూలే స్వాతంత్రం రాకముందే 150 సంవత్సరాల కింద కొట్లాడి మన
అస్పృశ్య నివారణ కోసం ఇందాక రవాణా వీరన్న సార్ చెప్పినట్టు పోరాటం చేసిన వీరుడు అంబేద్కర్ కే గురు మహాత్మా జ్యోతిబా ఫులే. మన ఆయన విగ్రహాన్ని సావిత్రిబాయి ఫులే విగ్రహాన్ని సాకలను అందరు మహానీయుల విగ్రహాలు పెట్టాలని కేడోల లింగమూర్తానను మన బొలిశెట్టి శివన్న కోరుతున్నాను. సాకల ఎల్లమ్మ విగ్రహాలు పెట్టాలి, మహానీయుల విగ్రహాలు అన్ని పెట్టి దండం పెడతా బాధ్యత. తర్వాత రెండోది అయితే మహానీయుల విగ్రహాలు అన్ని పెట్టియండి అని బొలిశెట్టి శివన్న లింగమూర్తాన కోరుతున్నాను. సావిత్రిబాయి ఫులే మహిళల కోసం కొట్లాడింది సోదరు రాకముందుకు. మన భర్త చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవద్దట, వేరే వాళ్ళు చేసుకుంటే ఎవరికైనా మన వాళ్ళు చేసుకోవద్దట. తప్పు కదా. అందరు చదువుకోవాలి, అందరు సమానత్వం, మంచిగా బతకాలి, గౌరవంగా బతకాలి, కులాలు లేవు, మతాలు లేవు, మనుషులంతా సమానమే అని చెప్పింది మన చదువుల తల్లి. మన చదువుల తల్లి మళ్ళీ చరిత్ర రాజసాగర్ అమ్మగారు చెప్పినట్టు ఈ జ్యోతిబా ఫులే అంటే ఏంటి, సావిత్రిబాయి ఫులే అంటే బీసీలకు తెచ్చలేదు. దయచేసి ఏమని చెప్తారంటే విగ్రహాలు పెడితే తెచ్చలేదు, జయంతులు వర్ధంతులు చేయాలి. మన సిద్దిపేటలో పోయిన సంవత్సరం మా బీసీలే సావిత్రిబాయి ఫులే అంటే ఎవరో అనుకున్నాడు, జయంతి పోవాలంటే పోలే. కాబట్టి ఇలా లింగమూర్తాలు రావాలని వాళ్ళు కోరుతారు. అయితే గట్ల కాదు, ఇలా ఏంటి అని అన్ని తెలవాలి. కాబట్టి దేశ సోదరులరా జోహార్ సావిత్రిబాయి. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.